హాయ్ హలో నేను మీ అనుష. వెల్కమ్ టు బేబీ అండ్ బాయ్స్. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఆల్రెడీ ఫాలో అవుతున్న వాళ్ళైతే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. పండుగ వచ్చేస్తుంది కదండి, భోగి పండుగ, సంక్రాంతి. సో ముందు రోజు మా అమ్మ వాళ్ళందరూ వచ్చేసారు. యథావిధిగా ఈసారి మేమైతే ఊరికి వెళ్ళలేదు, కుదరలేదు. సో అందుకని మా వాళ్ళే వచ్చేసారు. అందరూ అన్నయ్య, పిల్లలు, వదిన, అమ్మ అందరు కలిసి వచ్చారు. యాస్టీస్గా ఎప్పుడూ ఇస్తున్నట్టుగానే వాడి కోసం ఏదో ఒకటి తేవడం, పిల్లలు అలా ఆడుకుంటూ వాడిని చూపిస్తూ టాయ్ తెచ్చిన దాన్ని ఎలా ఎంజాయ్ చేస్తూ ఇలా ఉంటే వాడేమో బాబోనేమో కొంచెం నవ్వుతూ హ్యాపీగా తెచ్చిన టాయ్స్తో ఆడుకోవడం, అలా ఎవ్రీ టైం ఉన్న యాస్టీస్ లాగే ఈసారి కూడా అలాగే జరిగిందండి భోగి ముందు రోజు. సో అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ అలా వచ్చేసారు మాకు ఇంటికి. అయితే ఆ అమ్మ వాళ్ళు వచ్చారు అని తెలియాలంటే వాళ్ళు తెచ్చిన ఇలా పిండి వంటలు అన్ని రకాలు ఉంటేనే కదండి. చూడండి అన్ని రకాలు తెచ్చారు. లడ్డు తెచ్చారు, కారపూసలు చేశారు, ఇంకా అరిసెలు చేశారు నా కోసం అని, నాకు ఫేవరెట్ అని. ఇంకా గోంగూర పచ్చడి, పండు మిరపకాయ సీజన్ కదండి, ఇప్పుడు పండు మిరపకాయ కూడా తీసుకొచ్చారు. అలాగే గులాబ్ జామ్ తీసుకొచ్చారు. కారం పొడి నాకు చాలా ఇష్టమైన కారం పొడి తెచ్చారు. ఉసిరికాయ పచ్చడి కూడా తీసుకొచ్చారు. ఇంకా ఇలా అన్ని రకాల ఫ్రూట్స్ అన్నీ తీసుకురావడం జరిగింది. ఇంకేముంది, నెక్స్ట్ భోగి స్టార్ట్ అయిపోయిందండి. చూడండి మా అపార్ట్మెంట్లో ఎవ్రీ టైం లాగే భోగి ఇలా ఫెస్టివల్ని చేస్తూ ఉంటారు. మార్నింగే ఇట్లా భోగి మంటలు వేసేసుకొని మా శ్రీనివాసంలో ఉన్న వాళ్ళందరూ, అంటే ఎవరైతే ఉంటారో ఊరికి వెళ్ళకుండా అలా అందరూ వచ్చేసి కిందికి ఆ భోగి మంటల్ని వేసేస్తూ ఉంటారనమాట. సో మేము ఎప్పుడు ఇక్కడ ఉండం కాబట్టి మాకు అంతగా అంటే ఐడియా లేదు. సో మేము ఎప్పుడు ఊరు వెళ్ళిపోతూ ఉంటాం కాబట్టి ఇక్కడ ఎలా జరుగుతుందో మాకు ఇది ఫస్ట్ టైం అనే చెప్పాలి. సో మా శ్రీనివాసంలో ఇది ఫస్ట్ టైం అయినా కూడా మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ ఏంటంటే అపార్ట్మెంట్ ముందు ఇలా రంగోలీ లాగా అన్నీ వేసేసి భోగి మంటల్ని అన్ని ఇంట్లో ఉన్న ఎవరి ఇంట్లో ఉన్నా కూడా అన్ని రకాలుగా అన్నీ తీసుకొస్తారనమాట. చెక్కలు తేవడం, అలా చిన్న చిన్న ఐటమ్స్ అలా తెచ్చేసి మంటలు వేయడం యాస్టీస్గా ఉంటుందండి ఎవ్రీ టైం లాగేనే. ఈసారి కూడా అందరు లేడీస్ కూడా కిందికి వచ్చేసారు. చాలా మార్నింగే అండి స్టార్ట్ చేస్తారు. ఆల్మోస్ట్ 5-10 కల్లా స్టార్ట్ అయిపోయింది భోగి అనేది. చూడండి ఎంత ప్రశాంత వాతావరణంలో మాకైతే ఆ భోగి ఫెస్టివల్ని అయితే ఇలా స్టార్ట్ చేస్తాం మేము. పండుగ ఫెస్టివల్ వచ్చేసింది అని మనకు తెలియాలంటే మంట అనేది, అంటే భోగి మంటలు వేసుకుంటేనే కదండి పండుగ మజా అనేది మనకు తెలుస్తుంది. సో యాస్టీస్గానే ఇలా అందరం కలిసి అదే విధంగా అంతా ఒక బంధువులము, ఒక చుట్టాలము, అలా అన్ని రకాలుగా ఒక ఫ్రెండ్షిప్ అన్ని రకాల లేకుండా ఏమి బాధ లేకుండా హ్యాపీగా ఇలా స్టార్ట్ చేస్తే ఆ డే అనేది సూపర్గా ఉంటుంది కదా. సో మాకు కూడా భోగి రోజే ఇలా మేమైతే ఒక్కొక్కటి అలా భోగి మంటల్లోకి వేయడం, కవ్యాంశ్ కూడా ఇలా ఒకటి తీసుకొని వేశాడు. అలా అన్ని రకాలుగా మేము వేసి భోగిని అయితే మేమైతే ప్రశాంతంగా స్టార్ట్ చేసేసామండి ఫుల్గా. ఆ రోజైతే డే మార్నింగే లేస్తామో లేదో అని కొంచెం డౌట్గా ఉన్నా కూడా ఆ డౌట్ అయితే ఏం లేకుండా కవ్యాంశ్ లేసాడు. మేము కూడా కిందికి వెళ్ళిపోయి అలా ఫెస్టివల్ స్టార్ట్ చేసాం. లేడీస్ అంతా ఇంకా చెక్కలు అలా వేసి, ఆ తర్వాత అయితే ఇంకా ఇవి కూడా మన పిడకలు అంటారు కదండి, అలా మా ఫ్రెండ్ ఒక ఆమె తీసుకొచ్చింది. ఆ పిడకలు కూడా తీసుకొని ఒక్కొక్కటి అన్నట్టుగా తీసేసుకొని అలా వేయడం జరిగిందనమాట. అది కూడా వేస్తే భోగి మంటల్లోకి బాగుంటుంది అనిపించి అలా కూడా చేసాము. అది ఇక్కడ ఈ కాలంలో మనకైతే పిడకలు కొంచెం రేరే, కానీ బట్ తన దగ్గర ఎలాగో తను చేసిందట, తను తీసుకొస్తానని చెప్పి మాకు అందరితో వేపించింది. సో మేమైతే ఫుల్గా అలా స్టార్ట్ చేసాం భోగిని. చిన్నగా వేసేనా వా సూపర్. కొంచెం మార్నింగ్ అయిపోయిందండి. ఆ తర్వాత అయితే ఇంకా డుబ్బు వెళ్ళిపోయి బాబుని తీసుకురావడం, మా అన్నయ్య వాళ్ళ పిల్లలు, మా వదిన వాళ్ళ చెల్లెలు కూడా వచ్చింది, ఈసారి వాళ్ళ కూతురు కూడా వచ్చింది. సో
సో ఆ అమ్మాయి అందరు కలిసి రావడము, ఇంకా కొంచెం స్పెండ్ చేయాల్సి వచ్చింది అక్కడే. ఇంకా వాళ్ళు కూడా మేము వేస్తామని అలా వేశారు, ఒకరి తర్వాత ఒకరు అలా వేసేసి కాసేపు అలా చూస్తూ భోగి యొక్క విశిష్టత గురించి ఆ డే ఏంటి అనేది అలా చెప్తూ ఉంటే అక్కడే కొంచెం ఆల్మోస్ట్ 7 అలా అయిపోయింది. ఆ తర్వాత పైకి వచ్చేయడం జరిగింది. ఇంకా ఇంటి ముందర అలాగా ఆ టైంలో ఎలాగో రంగోలి వేయలేము అని తెలిసేసి మాకు ఐడియాతోనే ముందు రోజు నైటే వేయడం జరిగిందండి. 11 o'clockకి అలా టైంలో నేను చిన్నగా ఇలా వేసేసాను. కొంచెం స్పేస్ చాలా తక్కువగా ఉంటుంది ఇంటి ముందు, సో అందుకని నేను చిన్నగా వేయడమే జరిగింది. సో అలా వేసేసి భోగి హ్యాపీ భోగి అని అలా చిన్నగా అలా పిల్లలు చెప్తూ ఉంటే హ్యాపీగా నాకైతే బాగా అనిపించింది. ఈసారి అందరం కలిసి మా ఇంటి దగ్గర చేసుకోవడం అనేది. ఆ తర్వాత అయితే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా స్నానం చేసేసి అంత అయిపోయి ఇంకా దేవుడి కోసం అని ప్రిపేర్ చేస్తున్నానండి. సగ్గుబియ్యం సేమియా పాయసం చేసేసి ఇంకా దేవుడికి ఏదో ఒక నైవేద్యం లాగా పెట్టాలని అనుకుంటున్నాను. యాక్చువల్గా అయితే భోగి రోజు మాకైతే ఏం స్పెషల్గా పెట్టాము దేవుడికి, కానీ నాకెందుకో అనిపించి అలా సగ్గుబియ్యం పాయసం చేసేసి అలా పెట్టేద్దాం అనిపించి ఇంకా వెంటనే అలా రెడీ చేసేసి దేవుడి దగ్గర పెట్టడానికైతే నేను ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా మామూలుగా అయితే ఇంకా రొట్టెలు చేసుకోవడం అలాంటివి ఇంకా అన్ని రకాల ఐటమ్స్ అయితే కర్రీ అన్నీ చేస్తూ ఉంటాం. దేవుడికంటూ ఏమీ స్పెషల్గా ఉండాలి కదా అన్నట్టు ఇలా చేయడం జరిగింది. ఇలా చేసుకొని మొత్తం ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా దేవుడికి అయితే ఫుల్గా అలంకరించేసి ముందు రోజే మార్నింగే అంటే నైటే అంతా క్లీన్ చేసుకోవడం జరిగింది. సో దేవుడికి అన్ని పూలు పెట్టేసి అంత దేవుడి ముందు ప్రసాదం లాగా పెట్టేసి నేనైతే పూజ చేసుకున్నాను. చాలా ప్రశాంతంగా భోగి పండుగ రోజు అందరికీ అన్ని రకాలుగా భోగభాగ్యాలు దేవుడు ప్రసాదించాలని అన్ని రకాలుగా నేను ప్రార్థించుకున్నాను. నాకు కూడా నా వ్యూవర్స్ కానీ అందరు నా సబ్స్క్రైబర్స్ కానీ ఇంకా నా ఫ్రెండ్స్ కానీ అందరికీ భోగభాగ్యాలు బాగుండాలని కోరుకున్నానండి. నెక్స్ట్ అయితే ఇంకా మా వదిన అయితే రొట్టెలు చేస్తుంది. తను ఈ భోగి రోజు మేమైతే స్పెషల్గా ఇలా భోగి రొట్టెల్ని చేసుకోవడం మాకు ఆనవాయితీగా వస్తుంది. సో అందుకని నువ్వులు వేసేసి ఇలా రొట్టెలు చేసుకొని దానికి అన్ని రకాలుగా వెజిటేబుల్స్ కలిపేసి అన్ని వెజ్తో చేసిన కర్రీని ఇలా ప్రిపేర్ చేసుకుంటాం. సో అన్ని రకాలుగా చిక్కుడుకాయ, ఆలు, క్యారెట్, క్యాప్సికమ్ అలా అన్ని రకాలుగా చేసేసి అలా మార్నింగ్ అయితే టిఫిన్ అలా తినేసాము. సో తర్వాత అయితే పిల్లలు ఇంకా అందరు కలిసి ఈవినింగ్ భోగి పళ్ళు పోసే దానికోసం డెకరేషన్ పర్పస్గా పిల్లలంతా ఇలా కైట్స్ చేస్తాము అని చెప్తే సరే ఓకే చాలా బాగుంది ఐడియా అని చెప్పేసి నేను కూడా ప్రొసీడ్ అన్నాను. సో దానికోసమే పిల్లల ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసారండి. ఒక 1/2 hour పైగానే తీసేసుకున్నారు, కానీ చాలా సూపర్గా చేశారు. కైట్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క వేరియేషన్లో ఒక్కొక్క టైప్ లాగా వాళ్ళకు తోచినట్టుగా వాళ్ళు భలే ప్రిపేర్ చేశారండి. ఇంకేముందండి, నెక్స్ట్ ఈవినింగ్ టైం వచ్చేసింది. సో భోగి పళ్ళు ఎలా పోయాలి అదంతా నాకు ఇది ఫస్ట్ టైం అండి. సో నేనైతే ఇలా అమ్మ చెప్తూ ఉంటే నేను అన్నీ స్టార్ట్ చేశాను. కుంకుమ, అక్షంతలు అన్నీ కలిపి అలాగే కొన్ని రకాల టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ రెక్కలు కూడా వేయమని చెప్పారు. సో అలా కూడా అన్నీ కలిపి ఒక ప్లేట్లోకి వేసి ఇంకా భోగి పళ్ళు అంటేనే మనకు గుర్తొచ్చేవి ఇంకా కంపల్సరీగా ఉండాల్సిన పళ్ళు అదేనండి మన రేగి పళ్ళు. సో ఆ రేగి పళ్ళను కూడా నేను అన్ని రకాలుగా నేను ముందే తెప్పించుకున్నానండి ఊరి దగ్గర నుంచి. సో ఇలా చేసుకోవడం నాకు ఇది ఫస్ట్ టైం కాబట్టి నాకంతా మా అమ్మ వాళ్ళు వదిన అందరు హెల్ప్ చేయడం జరిగింది. సో నాకు అన్ని రకాలుగా అన్ని ప్రిపేర్ చేసి దాంట్లోనే కొన్ని అంటే టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ అలాంటివి కూడా అంటే రూపాయి కాయిన్స్, 1 rupee కాయిన్స్ ఉంటాయి కదండి, అవి కూడా వేస్తారని చెప్పారు అమ్మ. సో అన్ని రకాలుగా అన్నీ వేసేసాము. సో తర్వాత అయితే ఇంకా దేవుడి దగ్గర పూజ చేసి దేవుడికి ఫస్ట్ అనేది అంటే రేగి పళ్ళు అన్నీ కలిపిన ఇదన్నీ కలిపి ఒక వాయిల్ లాగా అంటే మనము దేవుడికి దిష్టిగా తీసినట్టుగా చేస్తామని చెప్పారు. సో అందుకని దేవుడి ముందు ఫస్ట్ పోస్తే బాగుంటుంది అని చెప్పి అలా చేయడం జరిగిందండి. వదినే పోసింది, అది కూడా తనే పూజ చేసి అంతా ఈవినింగ్ అంతా ప్రిపేర్ చేసేసి దేవుడి ముందు అలా పోయడం జరిగింది. భోగి పళ్ళు పోసేసి దేవుడికి పూజ చేసేసి ఆ తర్వాత ఇంకా పిల్లల్ని రెడీ చేసేసాము. వాళ్ళకి కొత్త బట్టలు తెచ్చాము. అలా అన్నీ ప్రిపేర్ చేసేసి పిల్లల్ని కూర్చోబెట్టేసి ఇలా దేవుడిగా ఒక చిన్న కృష్ణుడి బొమ్మను కూడా పెడితే బాగుంటుందని మా ఫ్రెండ్ చెప్పడం వల్ల నేను కూడా కృష్ణుడికి కూడా పోయాలి అని చెప్పారు ఫస్ట్ అయితే. సో దాంట్లో ఏముందనేసి నేను అలా ప్రిపేర్ చేసుకున్నా. చాలా సింపుల్గా చాలా ఈజీగా త్వరగా అయిపోయే డెకరేషన్ని నేను ప్రిపేర్ చేసుకున్నానండి. ఎందుకంటే నాకు ఇది ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఐడియా కూడా లేదు, అప్పటికప్పుడు అనుకోవడం జరిగింది. సో నాకు మార్నింగే అంటే ఆ రోజు భోగి రోజే మార్నింగ్ అనుకున్నానో లేదో అలా పిల్లలకి డ్రెస్సెస్ తీసుకొచ్చేసాను.
ఆఫ్టర్నూన్ అలా ఈవినింగ్ అంతా ప్రిపేర్ చేయడం జరిగింది. అంతా ఒక హాఫ్ అన్ అవర్లో నేను డెకరేషన్ అంతా ప్రిపేర్ చేశాను. ఇలా భోగి పళ్ళు రెడీ చేయడానికి అంతా మా హెల్ప్ చేయడం వల్ల అమ్మ వదిన అందరూ చాలా ఈజీగా అయిపోయిందండి. నాకైతే చాలా అంటే బర్డెన్ లేకుండా ఇబ్బంది లేకుండా అలా చేసేసుకోవడం స్టార్ట్ చేసేసి పిల్లల్ని అయితే చాలా చక్కగా రెడీ అయిపోయారండి. ముగ్గురుగానే ఉన్నారు. నేనైతే ఫస్ట్ ఇలా దీపం ఇంకా అలా అంబకు మంగళ హారతి మీరేల ఇవ్వరే, హారతి మీరేల ఇవ్వరే, జ్ఞాన విద్యలకెల్ల ప్రబలము నీలతో 16 వన్నెల మేలి మీ బంగారు తల్లికి తపరాకేల ముద్రేవికి చింత నుండి పూజ చేయరే, ఇంత పరాకేలనరే శంకరి ఓంకారి కుంకుమ శోభిత అలంకారికి వంక మేలే శుభంకారికి హారతి మీరేల ఇవ్వరే, అంబకు మంగళ హారతి మీరేల ఇవ్వరే. వాళ్ళకు ముందుగానే హారతి ఇచ్చేసి ఆ తర్వాత ఇంకా భోగి పళ్ళు పోయాలని చెప్పారు మా చుట్టుపక్కల ఉన్న మా ఫ్రెండ్స్ అందరూ. అయితే నేను ఒక తాంబూలం ఇవ్వడానికి ఒక 5-6 మెంబర్స్ని పిలుచుకున్నానండి. పెద్దగా అందరినీ పిలవలేదు, పిలిస్తే చాలామంది వస్తారు. కానీ ఫస్ట్ టైం కాబట్టి సింపుల్గా చేసేసుకుందామని ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాను. ఫస్ట్ అయితే దేవుడికి కృష్ణుడు ఉన్నాడు కదా, చిన్న కృష్ణుడికి అలా చిన్ని కృష్ణయ్యకి పోయడం జరిగింది. ఆ తర్వాత ఇంకా స్టార్ట్ చేస్తున్నాను. నాకు కూడా పెద్దగా ఐడియా లేదు కాబట్టి ఎలా పోయాలో ఫస్ట్ నాకు కూడా కొంచెం కన్ఫ్యూజ్గానే అయ్యింది. అందరూ చెప్పడం వల్ల కొంచెం ఈజీగా అయిపోయింది, అందరు చెప్తూ ఉండడం. ఆ తర్వాత నేను అలా ఫస్ట్ స్టార్ట్ చేసి ఆ తర్వాత మా పెద్ద అబ్బాయి కవ్యాంష్కి పోయడం జరిగింది, తర్వాత చిన్నోడికి, ఆ తర్వాత మా వదిన వాళ్ళ చెల్లెల కూతురు ఉందని చెప్పాను కదండి, తనైతే ఆల్రెడీ తనకి ఎవ్రీ ఇయర్ పోస్తున్నారట. తను ఇప్పటికీ చాలాసార్లు అయింది. కానీ మా ఇద్దరి పిల్లలకైతే ఇదే ఫస్ట్ టైం అండి. నాకు పోసినప్పుడు నాకైతే నిజంగా అనుకోవడమే అలా చేసేసి ప్లాన్ చేసేసి పోస్తూ ఉండి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ భోగి రోజు నాకైతే ఈ సందడి చాలా బాగా నచ్చిందండి. నేను ఫుల్గా ఎంజాయ్ చేశాను. పిల్లలు కూడా ఏదో చేస్తుంది మా అమ్మ నాకు అన్నట్టుగానే ఇద్దరు చాలా కోఆపరేట్ చేస్తారు ఇద్దరు పిల్లలు. సో ఆ తర్వాత మా మదర్ పోసారు. అలా మా మదర్ కూడా చేసేసి మా అమ్మ కూడా అందరినీ పిల్లల్ని బాగా చక్కగా ఆశీర్వదించింది. తను కూడా అలా చేయడం నాకు బాగా నచ్చిందండి. పిల్లలు అయితే ఫుల్గా చూస్తున్నారు. మా ఫ్రెండ్ ఒక ఆవిడ పాట పాడుతుంటే కూడా హారతి పాట పాడారు. సో అది పాడుతున్నంతసేపు పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా వింటూ అసలు ఏం చేస్తున్నారు వీళ్ళు, ఏంటి ఇదంతా అని ఫస్ట్ టైం కదండి, పిల్లలకి చాలా సరదాగా, అందులో చిన్నపిల్లలు అనేసరికి వాళ్ళ ఇంట్రెస్టే వేరుగా ఉంటుంది కదా. అందుకని నాకైతే నిజంగా చాలా ఇంత మంచిగా ఈ భోగి రోజు మా ఇంట్లో నిజంగా చాలా బాగా ఈ పండుగ అనేది బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి. చాలా చక్కగా అనిపించింది నాకైతే. అందరం ఇలా చాలా బాగా పోయడం జరిగింది. వదిన పిల్లలు అందరూ, ఇంకా మా చుట్టుపక్కల ఉన్న తాంబూలాన్ని పిలిచిన ముత్తైదలు అందరు కలిసి ఇలా అందరూ చేయడం జరిగింది. మా ఫ్రెండ్స్ అందరూ చూడండి మీరే, వాళ్ళు ఎలా పోస్తుంటే పిల్లలు ఎలా చూస్తుంటే వాళ్ళ ఎంజాయ్మెంట్ చూడండి. కొంచెం పోస్తూ చిన్నోడికి మళ్ళీ పెద్దోడు ఇలా పోయడం, అది కాదురా అని చక్కగా కూర్చోని మళ్ళీ మా వదిన వాళ్ళ చెల్లెల కూతురు ఆ పాప అలాగే చేస్తూ తనకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి తను కొంచెం మేనేజ్ చేస్తూ ఇలా అందరూ కలిసి అన్ని రకాలుగా ఎంజాయ్ చేస్తూ మా డే అయితే ఆ రోజు భోగి ఇలా స్టార్ట్. ఈవినింగ్ అయితే బాగా ఎంజాయ్ చేస్తూ మేము భోగి పళ్ళ సందడి అయితే బాగా చేసుకున్నాం ఇంట్లో. మా ఫ్రెండ్ కూడా ఇలా అన్ని రకాలుగా అందరూ చెప్పడం వల్ల ఈజీ అయిపోయిన మెథడ్ లాగా అనిపించింది. సో నాకు చాలా బాగా అనిపించింది భోగి రోజు ఇలా పండుగ చేసుకొని. ఎవ్రీ ఇయర్ ఇలాగే అంటే ఒక 2 times అంటే ఇది ఇలా స్టార్ట్ చేసాము అంటే ఆల్మోస్ట్ 3 years కానీ 5 years కానీ చేయాలి అంటున్నారు. ఓకే, నాకైతే నో ప్రాబ్లం అనిపించింది. నాకు పాసిబిలిటీ ఉంటే నిజంగా 3 years అయినా 5 years అయినా చేసుకోగలుగుతాను అనిపించి నేనైతే స్టార్ట్ చేశానండి. సో ఫుల్గా ఎంజాయ్ చేస్తూ మా భోగి పళ్ళ సందడి మా ఇంట్లో ఇంతగా ఆనందంగా మంచిగా జరుపుకున్నామనే ఒక సాటిస్ఫాక్షన్ అయితే నేను పొందగలిగాను. పిల్లలతో అందరితో నేను ఇలా చేసుకోవడం నాకు ఇది ఫస్ట్ టైం అయినా కూడా చాలా బాగా ఒక చిన్న ఫంక్షన్ లాగే అనిపించిందండి. ఇంట్లో పిల్లలతో అందరం కలిసి ఇంట్లో పిల్లలు, చిన్నపిల్లలు, మా వదిన వాళ్ళ పిల్లలు కానీ 2 పిల్లలు వాళ్ళకైతే పోయలేదు ఇప్పటి వరకు అయితే. వాళ్ళు కూడా మేము పోసుకుంటాము అత్త అంటే వాళ్ళు పెద్ద పిల్లలు అయిపోయారు కాబట్టి వాళ్ళకి పోయడం పాసిబిలిటీ అవ్వలేదు.
సో చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి ఇది పాసిబిలిటీ అని చెప్తున్నారు కాబట్టి మా ఇద్దరు పిల్లలకి అలాగే పోయడం జరిగింది. పిల్లలందరూ కలిసి అందరు చేసేసారు. అలా పోయడం చేస్తూ ఉంటే నిజంగా ఈ భోగి అనేది మాకు నిజంగా ఈసారి అయితే చాలా సర్ప్రైజింగ్గా, చాలా థ్రిల్గా, చాలా ఎంజాయ్ చేస్తూ ఈ డేని అయితే మేము చాలా బాగా చేసేసుకున్నామండి. భోగి పండుగని మేము ఎంత చక్కగా ఇలా అందరికీ ఒక పిలుచుకొని అందరికి ఒక ముత్తైదులకి అందరు తాంబూలంలాగా అన్నీ ప్రిపేర్ చేసుకొని దానికోసం అన్నీ చేసాము. అందులో మా ఫ్రెండ్ ఒక ఆవిడైతే గిఫ్ట్ కూడా ఇచ్చారు. పిల్లలకి కొంతమంది చాక్లెట్స్ కూడా తీసుకొచ్చారు. తనైతే కొంచెం స్పెషల్ గిఫ్ట్సే ఇచ్చింది శ్రవంతి. తను నాకు కొంచెం క్లోజ్, సో అందుకని ఆ తర్వాత అయితే ఇంకా ఇలా తాంబూలాన్ని ఇవ్వడం జరిగింది. ఒక 6 మెంబర్స్కి ఇలా అన్నీ పెట్టేసి వాళ్ళకి ఇష్టమైన చాక్లెట్స్ అలా అన్ని రకాలుగా తాంబూలాన్ని ఇచ్చేయడం జరిగింది. ఇంకా డే అయితే ఫుల్గా మేమైతే భోగిని ఎంజాయ్ చేసాము. ఫుల్గా ధూమ్ధామ్గా అన్నీ తినేసి అన్ని రకాలుగా అంటే ముందరున్న స్వీట్స్ ఎంజాయ్ చేస్తూ తిన్నాము. ఎన్ని రకాలు పెట్టాము అన్ని రకాలు అన్నీ మా అమ్మే ప్రిపేర్ చేసిందండి, బయట నుంచి అయితే తెప్పిలేదు. సో ఇలా భోగి అయితే మాకు బాగా జరిగింది. నెక్స్ట్ సంక్రాంతి వ్లాగ్తో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు మరి సెలవు, బాయ్ బాయ్.